అందరికీ నమస్తే అండి. నేను అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలపైన రాత్రి ఏకంగా సాక్షిలో ఒక డిబేటే పెట్టేశారండి. ఒక డిబేట్ పెట్టేసి ఆ డిబేట్లో ఏమని మాట్లాడతారంటే, అచ్చెన్నాయుడు గారు కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి మోషన్ రాజు గారి పైన మతపరమైన దాడి చేశారంట, ఆయన అవమానించారంట, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంట. ఆయన అచ్చెన్నాయుడు గారు అసభ్యకరమైన వ్యాఖ్యలు ఎక్కడ చేశారో నాకైతే ఎక్కడ కనపడలా. చాలా సింపుల్గా ఆయన మీరు మీ నాయకుడు క్రిస్టియన్స్ అని చెప్పని అన్నారు. అది అసభ్యకరమైన పదాలు అయితే కాదు, అనకూడని మాటలు అయితే కాదు. తప్పే ఉంది. ఇప్పుడు నేను హిందూ అంటే తప్పేం కాదే. క్రిస్టియన్స్ అని చెప్పేసి అంటే తప్పేమీ కాదు. ముస్లిం అని చెప్పేసి అంటే తప్పేమీ కాదు. ఇప్పుడు నన్ను హిందూ అని చెప్పేసి ఎవరన్నా అన్నారు అనుకో, నన్ను అవమానించినట్ట, నా పైన మతపరమైన దాడి చేసినట్ట. అదేమైనా అనకూడని పదమా? కాదే. పైగా చైర్మన్ గారు కూడా చాలా క్లారిటీగా ఆయన నొక్కి ఒక్కాయించి చాలా గట్టిగా, చాలా కోపంతో, చాలా ఆవేశంతో అచ్చెన్నాయుడు గారు ఆ మాట అనగానే నువ్వెవరు చెప్పడానికి, నేను కరెక్ట్గా నేను హిందువుని అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ మతపరమైన దాడి ఎక్కడ ఉందండి? ఇక్కడ ఏ మతాన్ని కించపరిచారండి? ఏ మతాన్ని కూడా కించపరచలేదు. సరే, ఆయన క్రిస్టియన్నా హిందువా పైకి కనిపించేది ఒక రకంగా కనబడుతున్నాయి ఫోటోలు, వీడియోలు, తర్వాత ఆయన ప్రార్థన చేసుకునే విధానం, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఆయన హిందువే, ఆయన క్రిస్టియన్ కాదు. నేను వాళ్ళకి చెప్తున్నా ఆయన హిందువే. మధ్యలో మీరు వచ్చి ఇక్కడికి వచ్చి తిమ్మిని బొమ్మిని చేసి, వక్రీకరించేసి, కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కన పెట్టేసి, దాని గురించి మాట్లాడుకుంటా, అసెంబ్లీలో చర్చించుకుంటా, మండలిలో చర్చించేద్దామని చెప్పేసి పొట్టెట్టేసి, దానికి కూడా ప్రభుత్వం అంగీకరించి సరే మాట్లాడదామంటే అడ్డగోలుగా వాదించి మాట్లాడితే బాయ్కాట్లు చేయడం, లేదంటే హెరిటేజ్కి ఇందాపూర్కి లింక్ ఉందని చెప్పేసి అని మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు చైర్మన్ గారు ఏకపక్షంగా వ్యవహరిస్తూ మాట్లాడితే, ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అడ్డగోలుగా వాదిస్తున్నప్పుడు కంట్రోల్ చేయడం మానేసి, ఒక పక్క ప్రభుత్వం వివరణ మంత్రులు మాట్లాడుతున్న ప్రతి సందర్భంలోనూ కూడా వీళ్ళ కేకలు అరుపులు ఎత్తుంటే కంట్రోల్ చేయకపోతే, అలాంటప్పుడు లేచి అచ్చెన్నాయుడు గారు ఏమంటే మీరు మీ నాయకులు క్రిస్టియన్స్, మా హిందువుల మనోభావాలు మీకు పట్టవా అని చెప్పేసి అని మాట్లాడితే దాని కోపం వచ్చేసింది వాళ్ళకి. ఒకసారి వినిపిస్తా వినండి ఏమని మాట్లాడుతున్నాడు. మాట్లాడనివ్వకుండా పదే పదే అడ్డు తగిలారు. చర్చను అడ్డుకోవడంలో ఇది ప్లాన్ ఏ. ఇక ప్లాన్ బిలో భాగంగా అచ్చెన్నాయుడు ఏకంగా శాసన మండలి చైర్మన్ ను అవమానించేలా మాట్లాడారు. శాసన మండలిలో చరిత్రలో ఏ సభ్యుడు మాట్లాడని విధంగా దిగజారి మాట్లాడారు. చైర్మన్ మతం పైనే దాడికి దిగారు. గుర్తుపెట్టుకో బాగా, చైర్మన్ హిందువు, మా హిందువు, చైర్మన్ హిందువు అండి. ఇక్కడ మతాన్ని ఎక్కడ కించపరిచారండి? చైర్మన్ గారి మతం హిందువు, ఆయనే స్వయంగా నొక్కి ఒక్కాయని చెప్పాడు, చాలా ఆవేశంగా చెప్పాడు. అచ్చెన్నాయుడు గారు దానికి క్షమాపణ కూడా చెప్పారు. నేను క్రిస్టియన్ కాదండి, నేను హిందువునండి అనగానే అచ్చెన్నాయుడు గారు తప్పు అయిపోయిందండి, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, క్షమించండి అధ్యక్ష అని చెప్పేసి అని బహిరంగంగా క్షమాపణ చెప్పాడు ఆయన. నువ్వెవడో రా పక్కుడి గడికి వచ్చి చైర్మన్ గారిని క్రిస్టియన్ అనడానికి నువ్వెవడో పోయి అసలు నీకేం సంబంధం? ఆయన చెప్పలేదుగా, ఆయన చాలా క్లారిటీగా చెప్పుకొచ్చాడు నేను హిందువుని అని చెప్పేసి అని. మళ్ళీ మధ్యలో నువ్వెవడో పకుడి గడికి వచ్చి చైర్మన్ గారు మతాన్ని అవమానించారు, మతాన్ని కించపరిచారు, మతపరమైన దాడి, ఆయన క్రిస్టియన్ అని చెప్పేసి నువ్వు చెప్తున్నావా? నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారా పొరంబోకు? ఇలాంటి పనికి మాటలు మాట్లాడమాకండి. అచ్చెన్నాయుడు గారు అలా అనుకోవడానికి గల కారణాలు నేను రాత్రి వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పా. మళ్ళీ ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. అచ్చెన్నాయుడు గారు ఏమైనా మాట్లాడారు, దానికి ఈయనేం మాట్లాడారు సమాధానంగా. అచ్చెన్నాయుడు గారు అలా ఎందుకు అనుకోవాల్సి వచ్చిందంటే సింపుల్గా ఇదిగో ఆ ఫోటోలే ఇది కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి మోషన్ రాజు గారి ఆఫీసు. ఆ ఆఫీసులో పైన ఏమని రాసి ఉందండి? యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండును కాక. కౌన్సిల్ చైర్మన్ గారి ఆఫీసులో ఉన్నది. ఆయన హిందువు, క్రిస్టియన్ కాదని, ఆయన హిందువే. స్టిల్ ఆయన హిందువు అండి, మేము క్రిస్టియన్ అనట్లేదు మేము. కనబడుతుంది కదా, ఆయన ఆఫీసే ఇది. అలాగే రాత్రి కూడా వినిపించే వీడియో మళ్ళీ మీకోసం మరొకసారి వినిపిస్తా. రాజకీయ మకుటముగా భూషణ కిరీటముగా ఉంటారని చెప్పారు. యేసు నామములో మీరు వాకించిన ఉన్నత
పట్టుకుంటున్నారు. చేసుకునే కుటుంబంలో పుట్టిన తాను నేడు ఎక్కడో కూలి పని చేసుకునే కుటుంబంలో పుట్టిన తాను నేడు రాష్ట్రానికి శాసనాలు చేసే చట్టసభకు చైర్మన్గా ఉండటం ఆ భగవంతుని మహిమతోనే సాధ్యం అయిందని శాసన మండలి చైర్మన్ పోయే మోషన్ రాజు అన్నారు. భీమవరం గురుపూడి పెంతుకోస్తు ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉపవాస ఉద్యోగ ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. కష్టపడిన వారికి ఎప్పటికైనా ఫలితం ఉంటుందన్నారు. అనంతరం మోషన్ రాజును ఘనంగా సత్కరించారు. వారు చిన్నప్పటి నుంచి నాయన మట్టి పెండల మీద ఉన్న వాళ్ళని మీరు పైకి లేవనెత్తి నాయన లోకములో గనులతో పాటు సింహాసనం మీద కూర్చుని పెడతానన్నారు. లోకములో గనులకు కలిగినటువంటి పేరు నీకు కలుగు చేస్తానన్నారు. వారికి మీరు అనుగ్రహించిన ఉన్నతమైన స్థానాన్ని బట్టి మనసారా మీ పాదాల చెంత స్తుతిస్తూ ఉన్నావు నా తండ్రి. మనసారా మీ పాదాలు పట్టుకుంటున్నావు నాయన. ఒక దేవుణ్ణి ఎరిగిన బిడ్డ, ఒక క్రైస్తవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారని మీరు చెప్పారు. ఒక దేవుడి బిడ్డ, ఒక క్రైస్తవునైనటువంటి వ్యక్తి మోషేని రాజు గారిని ఉద్దేశించి అక్కడ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆయన మాట్లాడిన మాటలు కదా. అచ్చెన్నాయుడు గారు అలా అనుకోవడానికి, ఆ విధంగా మాట్లాడడానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటివి కూడా, ఇవన్నీ కూడా ఆయన ఆఫీసులో ఉండే గోడల మీద రాసుకున్న వ్యాఖ్యలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, లేదంటే చర్చిలో ప్రార్థనా మందిరాల్లో ప్రార్థన చేసేటప్పుడు పాస్టర్ గారు మాట్లాడిన మాటలు కావచ్చు. ఒకవేళ మోషన్ రాజు గారు ఖండించాలనుకుంటే అప్పుడే ఖండిస్తే అయిపోయేది. ఆ పాస్టర్ గారు మాట్లాడినప్పుడు లేదండి నేను హిందువుని, నేను క్రిస్టియన్ కాదు, దయచేసి మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దంటే అయిపోయేదేమో. ఆయన అనలేదు. ఆయన ఆ రోజు సైలెంట్గానే ఉన్నారు. సరే ఆయన హిందువే, క్రిస్టియన్ కాదు, మేము కాదనట్లేదు. మరి ఇక్కడికి వచ్చే సాక్షులు పోరమ్మగడు ఏమని మాట్లాడతాడండి? మతపరమైన దాడా? ఆయన హిందూ అండి, చైర్మన్ గారు హిందువు, క్రిస్టియన్ కాదు ఆయన. పోనీ మండలంలో క్రిస్టియన్ అనే పదవిని వాడకూడదా, మాట్లాడకూడదా? ఎందుకు మాట్లాడకూడదండి? అదే వాడకూడని పదం కాదు. అదేదో వాడకూడని పదంలాగా, లేదంటే అదేదో ఇంకొక రకమైన పదంలాగా ఎందుకండి అంత ఫీల్ అయిపోతున్నారు? హిందువుని హిందువు అంటే తప్పే ఉంది, ముస్లింని ముస్లిం అంటే తప్పే ఉంది, క్రిస్టియన్ అంటే తప్పే ఉందండి. అంత గింజుకొని చచ్చిపోతున్నారు. నాకు అర్థం కావట్లా. అదేం భూతేమీ కాదు, అనకూడని పదమేమీ కాదు, అది పవిత్రమైన పదమే. ఇప్పుడు హిందువులు అనడం ఎంత పవిత్రమో, ముస్లిమ్స్ అని చెప్పని అనడం ఎంత పవిత్రమో, క్రిస్టియన్ అనడం కూడా అంతే పవిత్రం. అది తప్పేమీ కాదండి, తప్పని చెప్పేసి మేము అనట్లేదు. పైగా ఒక పక్క చైర్మన్ గారు నేను క్రిస్టియన్ కాదు హిందూ అని చెప్పిన తర్వాత కూడా నువ్వు సాక్షిలో డిబేట్ పెట్టి మతపరమైన దాడి అని చెప్పేసి అని ఎవరిని అంటున్నావు? ఎవరి మతం పైన దాడి? ఎవరిని కించపరిచారు? అక్కడ కించపరచాల్సిన అవసరం లేదు, అంశము కాదు. అనవసరంగా వచ్చి మీరే ఇది రచ్చ చేసుకొని నానా పంట నానా యాగి చేశారంటే. కల్తీ నెయ్యి గురించి మాట్లాడాలంటే మీరు ఎక్కడ మాట్లాడాలండి? అసెంబ్లీలో మాట్లాడాలి. అసెంబ్లీని పక్కన పెట్టేశారు, అసెంబ్లీలో మాట్లాడరంట. అసెంబ్లీలో మాట్లాడమంటానికి మన దగ్గర ఓపిక లేదు, భయం. ఇదే కౌన్సిల్ని ఉద్దేశించి జగన్మోహన్